10 జూన్ 2015లో దీని జియో ఇష్యూ అయింది. 7 ఏళ్ల పాటు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేయలేదు. 2022లో 7 ఏళ్ల తర్వాత 2022లో ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు సిడబ్ల్యూసికి సబ్మిట్ చేయడం జరిగింది. అదేవిధంగా మీడియాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% పనులు చేసిందని చెప్పిండు. మేము అంకెలతో సహా నిరూపిస్తాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేవలం 35% ఖర్చు పెట్టి పదే వాళ్ళు 90% పనులు చేస్తామని అవాస్తవాలు అసత్యాలు ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో జియో 2015లో ఇస్తే అగ్రిమెంట్ 2016లో చేస్తే 2022లో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి సిడబ్ల్యూసికి ఇవ్వడం జరిగింది. డిపిఆర్ విషయంలో డిపిఆర్ తయారు చేసి సిడబ్ల్యూసికి ఇచ్చే లోపు ఆనాటి ప్రభుత్వం 20,000 కోట్లు ఖర్చు పెట్టిన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మాటికి 90% పనులు చేసినామంటారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకి ఈ వేదిక ద్వారా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఆయకట్టు కాలువలకి ఏదైతే రైతులకి నీళ్లు చేరడానికి ఆయకట్టు కాలువలకి ఒక్కెకరం కూడా ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు. ₹1 కూడా ఖర్చు పెట్టలేదు వాళ్ళ హయాంలో అని చెప్పి స్పష్టంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా నేను కొన్ని అంకెలు ఇప్పుడు ప్రజెంటేషన్ మొదలుపెట్టి చూపెడతా. ఏ విధంగానైతే కాళేశ్వరం ప్రాజెక్టుకి గత ప్రభుత్వం వేగవంతంగా క్లియరెన్సెస్ అప్రూవల్స్ చేయించి సుమారు 90,000 కోట్లు ఖర్చు పెట్టినరో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఏ అప్రూవల్స్ ఏ క్లియరెన్సెస్ తీసుకురాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకి 90,000 కోట్లు ఖర్చు పెట్టినరు. అదే సమయంలో పాలమూరు రంగారెడ్డికి కేవలం 27,000 కోట్లు ఖర్చు పెట్టిన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. ప్రతిపక్ష నాయకులు మీడియాతో మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి మేము 90% పనులు చేసినాం, వీళ్ళు వచ్చిన తర్వాత ₹1 ఖర్చు పెట్టలేదు, తట్టెడు మట్టి ఎత్తలేదని చెప్పి విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పై 7,000 కోట్లు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా